ప్రకృతి గుణాలచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలనే సర్వస్వంగా భావించి వాటిలోనే ఆసక్తిగా నిమగ్నమై ఉంటారు. జ్ఞానవంతుడు వారి అజ్ఞానాన్ని గమనించినప్పటికీ వారిని కలత పెట్టకుండా శాంతిగా తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగించాలి. అజ్ఞానులు దేహాన్నే ఆత్మగా భావించి బంధుత్వం, దేశం, సంఘ సేవ వంటి వాటినే జీవనలక్ష్యంగా తీసుకుంటారు. వారికి ఆధ్యాత్మిక అనుభూతి అసత్యంలా అనిపించినా జ్ఞానులు వారిని హింసించకుండా ప్రాథమిక నీతిలో నిలుపవచ్చు. అజ్ఞానులు కృష్ణ భక్తి కార్యాలను అర్థం చేసుకోలేకపోయినా వారితో వాదించి కాలం వృధా చేయకూడదు. అయినా భక్తులు అధిక కరుణతో వారిని భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అన్ని కర్మలను లాభాపేక్ష, మమత్వం లేకుండా భగవంతునికి సమర్పించి చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అలా చేసినవాడు మానసిక కలతల నుండి విముక్తుడై తన విధిని నిర్వర్తించగలడు. జీవుని సహజస్థితి భగవంతుని ఆజ్ఞలకు ఆధీనుడై ఉండడమే. స్వంత ఆలోచనల కంటే భగవదాజ్ఞను అమలు చేయడమే శ్రేయస్కరం. కర్మఫలాలపై ఆశ లేకుండా యజమాని ఆజ్ఞ ప్రకారం పనిచేయడం నిరాశీ భావం. ఏదీ నాది కాదని తెలుసుకుని పనిచేయడం నిర్మమ స్థితి. భగవంతుని ఉపదేశాన్ని శ్రద్ధతో, అసూయ లేకుండా అనుసరించేవారు కర్మబంధం నుండి ముక్తులవుతారు. సంపూర్ణంగా ఆచరించలేకపోయినా విశ్వాసం ఉంటే ముక్తి సాధ్యమే. భగవదాజ్ఞను అసూయతో తిరస్కరించేవారు జ్ఞానరహితులుగా మారుతారు. అటువంటివారు జీవిత పరిపూర్ణతను కోల్పోతారు. జ్ఞానవంతుడైన తన స్వభావాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు. కేవలం నిగ్రహం ప్రకృతి గుణాలను జయించలేను. ఇంద్రియాలకు సంబంధించిన రాగద్వేషాలు ఆత్మోన్నతికి ఆటంకాలు. శాస్త్ర నియమాలతో కూడిన భోగంలోనూ ఆసక్తి పెరగకూడదు. ఇతరుల ధర్మాన్ని పరిపూర్ణంగా చేయడం కంటే స్వధర్మాన్ని దోషంతోనైనా చేయడం మేలైనది. పరధర్మ అనుసరణ భయంకరమైన పతనానికి దారి తీస్తుంది. ఇష్టం లేకున్నా మనిషి పాపానికి ఎందుకు లోనవుతాడో అర్జునుడు ప్రశ్నించాడు. ఇది జీవుని వికృత స్వభావంపై ముఖ్యమైన సందేహం. రజోగుణం వల్ల పుట్టిన కామమే పాపానికి మూలం. అదే క్రోధంగా మారి జీవుణ్ణి బంధిస్తుంది. పొగ, ధూళి, గర్భంలాగా జీవుని చైతన్యాన్ని కామం కప్పివేస్తుంది. మానవజన్మలోనే ఈ ఆవరణ తొలగించే అవకాశం ఉంది. కామం ఎప్పటికీ తృప్తి చెందదు, అది అగ్నిలా మండుతుంది. ఇంద్రియ భోగమే అజ్ఞానానికి మూలం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవే కామానికి ఆశ్రయస్థానాలు. వీటి ద్వారా కామం జీవుని మోహపరుస్తుంది. ఆదినుంచే ఇంద్రియాలను నియంత్రిస్తే కామాన్ని జయించవచ్చు. అదే జ్ఞాన, విజ్ఞానాలను రక్షించే మార్గం. ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ ఉన్నతమైనది. ఆత్మను భగవత్సేవలో నిలిపితే మిగతావన్నీ స్వయంగా నియంత్రణలోకి వస్తాయి. ఆత్మ తన నిజమైన స్థితిని గ్రహించి బుద్ధిచే మనస్సును స్థిరపరిస్తే కామం జయించబడుతుంది. కృష్ణ భక్తిభావన ద్వారానే ఈ దుర్జయమైన శత్రువు పూర్తిగా నశిస్తుంది.